హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ చానికే బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఏస్ ఆఫ్ బఫేకి వెళ్తున్నాము చాలా మంత్స్ తర్వాత. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ బఫే అని నేను చెప్తాను. యాక్చువల్లీ మేము వెళ్ళి కూడా 1 మంత్ అవుతుంది. ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, బట్ లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం బిజీగా ఉండి ఎడిట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ అయితే వస్తుంది. అండ్ మేమైతే వీకెండ్లో వచ్చాము. వీక్ డేస్లో వస్తే ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ వెల్కమ్ డ్రింక్ కూడా ప్రొవైడ్ చేస్తారట. సో మేము వీకెండ్లో వచ్చాము కాబట్టి వెల్కమ్ డ్రింక్ లేదు అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే. అండ్ అంబియన్స్ అయితే సూపర్గా ఉండే. అండ్ కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే వే అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వేరే బఫే కూడా ట్రై చేశాము, బట్ దానికంటే ఇది ఒక 100% చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. అండ్ పాపకైతే రాగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొచ్చారు, నార్మల్గా అన్ని బఫేలో చేసేది. అండ్ మనకైతే వాటర్ బాటిల్లో మింట్ లీవ్స్ అయితే వేసి పెట్టారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. నేనైతే 100/100 ఇస్తాను. ఇక్కడ లావా స్టోన్ ఫెసిలిటీ కూడా ఉండే. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. అండ్ కొంచెం గీ వేసారు. మనకి చికెన్, ఫిష్, ఇంకా మటన్ అవన్నీ పీసెస్ అయితే జస్ట్ అలా రోస్ట్ చేసుకొని తినడమే. చాలా బాగుంది, కొత్తగా అనిపించిండే. అండ్ ఫ్రాన్స్ అయితే సూపర్గా అనిపించింది. జస్ట్ లావా స్టోన్ పైన మనకి పెడతారు. అండ్ అవన్నీ కూడా టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. మరీ స్పైసీగా లేకుండా కొంచెం పిల్లలు కూడా అలా తినడానికి అలా చేశారు. అండ్ మనకైతే ఇంకా బార్బిక్యూ అవి అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఇవన్నీ మనకు అయిపోయాక బార్బిక్యూ అయితే పెడతారండి. అండ్ నాకు ఫిష్ చాలా బాగా నచ్చింది. ఫ్రాన్స్ నేను నార్మల్గా తినను, ఇంట్లో వండినప్పుడైనా మా హస్బెండ్కి వండి పెడతాను. బట్ ఫ్రాన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ నేను ట్రై చేశాను. అండ్ ఫిష్ ఇంకా మటన్ కూడా బాగుంది. మనం ఒక బఫేకి వస్తున్నాం అంటే మనం పెట్టిన అమౌంట్కి అంత వర్త్ చేయాలి. అండ్ రాగానే ఎక్కువగా రైస్ ఐటమ్స్ ఇంకా బిర్యానీ అవన్నీ కొంచెం స్కిప్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే అవన్నీ తినేస్తే కొంచెం తినగానే స్టమక్ అనేది హెవీగా అయిపోతుంది. ఇంకా మనం ఈ స్టార్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అవన్నీ మనం ట్రై చేయలేము. సో ఇంకా బిర్యానీ ఇవన్నీ రెగ్యులర్గా తినేవి చేసుకునేవి. అండ్ సో ఇంకా మేమైతే నార్మల్గా అవన్నీ స్కిప్ చేసి స్టార్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ స్టార్టర్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఇంట్లో చేసుకోము కదా. కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్తానండి. కొంతమంది బఫేకి వెళ్తున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్కి వెళ్తారు బఫేకి అయితే. సో అది అసలు రాంగే అండి. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయితే మనం లైట్గా ఏమైనా తీసుకుంటే బెస్ట్. ఇంకా లంచ్కి 12:30-1కి ఎలా వెళ్తే కొంచెం మంచిగా తినొచ్చు. ఇంకా మార్నింగ్ అన్నీ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్కే వెళ్ళినప్పుడు కొంచెం తినగానే స్టమక్ అనేది హెవీ అయిపోతుంది. మనం ఎక్కువగా అన్నీ టేస్ట్ చేయలేము. సో ఇంకా అలా చేస్తే బెస్టే. అండ్ ఇంకా సూప్స్ ఉన్నాయి. ఇక్కడ మటన్ సూప్ అయితే చాలా బాగుంది, క్రీమీ టెక్స్చర్లో చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ చేసాము. అండ్ నాన్ వెజ్ బఫే తీసుకుంటే ఏంటంటే వెజ్ కూడా అన్ని మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ అన్నీ తినొచ్చు, బట్ మనం స్టాటస్ అక్కడ మాత్రం మనము నాన్ వెజ్ తీసుకుంటే నాన్ వెజ్ ఇస్తారు, వెజ్ కూడా ఇస్తారు. బట్ వెజ్ తీసుకుంటే ఓన్లీ వెజ్జే అండి. మనకి పైనాపిల్ కానీ వాటర్ మిలాన్ ఇలా ఉంటాయి, అవి కూడా ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఒక మంచి వీకెండ్ అయితే స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా రావాలనుకుంటే నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తున్నాను. మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా మనము అమౌంట్ అయితే బఫెట్ పే చేస్తాం కదా, అందులో ఇంక్లూడ్ అవ్వదు. మనము కూల్ డ్రింక్స్ అవన్నిటికీ కూడా అమౌంట్ అయితే సపరేట్గా పే చేయాలి. అండ్ టైం అయితే ఇంత లిమిట్ టైం అని ఏం లేదు, మనము ఎంతసేపు అయినా ఉండొచ్చు. బట్ ఎంతసేపు అయినా ఉంటాం అక్కడ మ్యాక్సిమం ఉంటే ఒక 3 hours 3.5 hours అంతే. మేమైతే ఒక 2.5-3 hours అయితే ఉన్నాము. ఎందుకంటే పాపతో అంత తొందరగా తినలేకపోయాము. సో ఇంకొంచెం ప్రశాంతంగా మెల్లిగా కూర్చున్నాము అక్కడే. అండ్ ఇంకా పాప అయితే పెద్దగా ఫుడ్ ఏం తినలేదు. తను ఇంకా డెజర్ట్స్ అవన్నీ కొంచెం ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ అయితే కొంచెం డిఫరెంట్ థీమ్లో ఒక బండి అయితే అరేంజ్ చేశారు. పెప్సీ మనం చిన్నప్పుడు ఇంటి ముందుకు అలా వస్తుండే కదా, అలా పెప్సీలని పెట్టేసి ఇంకా వీకెండ్ కాబట్టి పిల్లలు ఎక్కువగా వచ్చారు. అండ్ లైవ్ మ్యూజిక్ అయితే ఎంత బాగా, మనం ఏదైనా సజెస్ట్ చేసి ఏదైనా ప్లే చేయమంటే అది కూడా ప్లే చేస్తున్నారు. అండ్ శాండ్విచ్ అయితే ఫుల్ థ్రిల్లింగ్గా ఉండే. మంచిగా వెళ్ళి పెప్సీ తెచ్చుకుంది. నార్మల్గా రెస్టారెంట్స్లో కానీ బఫేలో కానీ మటన్ కర్రీ కొంచెం స్వీట్గా ఉంటుంది. సో మేము స్పైసీగా చేసి ఇవ్వమని చెప్పాము, చేసి ఇచ్చారు. అండ్ మటన్ కర్రీ అయితే చాలా బాగుండే. అండ్ పీస్ అయితే మంచిగా ఇలా మెత్తగా అనిపించండి. అండ్ ఫిష్ కూడా టేస్ట్ చాలా బాగుంది. శాండ్విచ్ కొంచెం ఫిష్ ఎక్కువగా తిన్నది. అండ్ మనం పెట్టిన అమౌంట్కి వర్త్ అని అంటే ఇంకా ఇవే తినాలి, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కూడా. హలీమ్ ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్తాను. నార్మల్గా సీజన్లో మనకి ఎలా ఉంటుందో అలానే ఉంది,
అంత బాగుంది టేస్ట్. మనం కప్పు మొత్తం తినలేము అసలు, అది తింటే ఇంకా వేరే టేస్ట్ చెయ్యలేము. సో ఇంకా నేను అన్నీ అలా టేస్ట్ చేశాను. ఇంకా మెయిన్ కోర్స్ స్టార్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా మేము డెజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా క్యారెట్ హల్వా ఇంక ఇట్లాంటివి కొంచెం రెగ్యులర్గా నేను ట్రై చేయను. అండ్ ఈ స్వీట్ బాగా అనిపించింది. బ్రెడ్ టైపే ఉంది, పైన మాత్రం కోవా ఉంది అండ్ షుగర్ దాంట్లో డిప్ చేశారనుకుంటా. టేస్ట్ బాగుంది. అండ్ గులాబ్ జామ్ ఇట్లాంటివి నేను పెద్దగా ట్రై చేయను. అండ్ జస్ట్ ఇలా తిన్నాను అంతే. అండ్ గ్లాస్లో ఉంది కదా ఈ స్వీట్ చాలా బాగుంది. అండ్ గ్రీన్ కలర్ కప్లో కూడా స్వీట్ నేనైతే 2 times తీసుకున్నాను, అంత బాగుంది. అండ్ జస్ట్ అలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను, శాన్వి ఏమైనా ట్రై చేస్తుందేమో అని చెప్పేసి. అండ్ నేనైతే ఫస్ట్ టైం పెట్టుకొచ్చిన డెజర్ట్స్ అన్నీ ఫుల్గా కంప్లీట్ చేశాను ప్రశాంతంగా కూర్చొని. నార్మల్గా వేరే ఏమైనా బఫేస్కి అట్లా వెళ్తే జస్ట్ అలా టేస్ట్ చూస్తాను, కానీ మొత్తం ప్లేట్ మొత్తం మంచిగా కంప్లీట్ చేశాను. మనం ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్కి మాత్రమే అమౌంట్ పే చేయాలి. ఇంకా మిగతా వాటికి మొత్తం మన బఫేలోనే ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు, మనం ఎలా తింటే అలా. కిట్ క్యాట్ అయితే బాగుంటుంది. అండ్ జస్ట్ ఒక రౌండ్ అయితే వేస్తున్నాము మీకు చూపిద్దామని చెప్పేసి ఏమేమి ఉంటాయి డెజర్ట్స్ అని. ఇక్కడ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు చెప్పినా కూడా చిన్న కేక్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తారు, మంచిగా సాంగ్ ప్లే చేసి. ఇంకా వెయిటర్స్ అందరు కూడా మంచిగా డ్యాన్స్ వేస్తూ అలా సెలబ్రేట్ చేస్తారు. అలా ఏ అకేషన్ లేకున్నా కూడా జస్ట్ అలా ఫన్నీగా కూడా కేక్ కట్ చేస్తూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే ఆ టైంలో, సో అదేం చేయలేదు. అండ్ ఇంకా వెయిటర్స్ అందరూ మంచిగా సాంగ్ ప్లే చేసి డ్యాన్స్ వేస్తూ ఇంకా కస్టమర్స్ని అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఈ సాంగ్ ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయాక స్వీట్ పాన్ కంపల్సరీ కదా, సో ఇంకా ఎగ్జిట్ దగ్గర అయితే పెట్టారు. పెద్దగా నాకు ఇట్లాంటివి ఏం అలవాట్లేదు, బట్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ లైక్ షేర్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము.